ప్రొడక్షన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10 వరకు. హాయ్, వెల్కమ్ టు మై షో. కళ అనేది అందరికీ రాదు. ఒకవేళ అందరికీ వచ్చిన ఆ కళను గౌరవించుకునే విధానం అందరికీ తెలియదు. ఆర్ట్ డైరెక్టర్గా కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఆ కళను ఎంతో గౌరవించుకుంటున్న వ్యక్తి ఆనంద్ సాయి. అలాగే ధార్మిక రంగంలో కూడా ఆయన విశిష్ట సేవలు అందించారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఆయన కొనసాగుతున్నారు. ఇలా సినిమాలు, ధార్మిక రంగము, ఇలా అన్ని రంగాల్లో తన కళకి గౌరవించుకుంటూ తన కళని గౌరవిస్తూ ముందుకు పోతున్న ఆనంద్ సాయి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విశేషాలతో పాటు ఆయన కెరీర్ ఎలా సాగుతుంది, రాబోయే రోజుల్లో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, దేని మీద ఆయన ఫోకస్డ్గా ఉన్నారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, మీలాంటి కళాకారుని అంటే ఆర్ట్ అనేది చాలా కొద్ది మందికే దొరుకుద్ది. అది ఏ ఆర్ట్ ఫామ్ అయినా సరే దాన్ని నిరంతరం గుండెల్లో పెట్టుకొని ఒక పవిత్రమైన అంత పవిత్రంగా చూసుకునే వ్యక్తి మీరు. సినిమా అయినా కానీ, అటు ధార్మిక రంగం అయినా సరే, గుళ్ళ నిర్మాణం అయినా సరే, మీరు ఏ పని చేసినా దాంట్లో 100% ఇస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి మీరంటే నాకు చాలా బాగా ఇష్టం. అలాంటి మీతో ఈరోజు ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. సార్, ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వచ్చేలాకే ఆనంద్ సాయి ఎంట్రీ ఫోర్స్డ్గా జరిగిందా, చాలా ఇష్టంగా జరిగిందా, అసలు ఎలా జరిగింది? అంటే ఫోర్స్గా వెళ్ళారండి. సినిమా ఆపర్చునిటీ రావడమే చాలా అంత ఈజీ ఏం కాదు అందరికీ. సో నాకు నేను 10 years అయింది. బట్ నాకేంటంటే చాలామంది చెప్పేవారు, నేను జిఆర్ స్వామి గారి ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆయనది చేశాను ప్రాజెక్ట్ డిజైనింగ్. సో ఆ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు నాకు రామేశ్వరరావు గారు వాళ్ళ అడ్వైస్ కూడా చేశారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వదిలేసి మళ్ళీ మీరు టెంపుల్ ప్రాజెక్ట్స్కి వస్తున్నారు, మళ్ళీ డిఫికల్ట్ మీకు, మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడిందంతా మీకు పోతుంది అన్నారు. సో బట్ నాకేంటంటే నేను ఆర్ట్ డైరెక్టర్గా నేను డిసైడ్ చేసి రాలేదు. నాకు త్రూ మై ఫ్రెండ్, తను ఒక అంటే కళ్యాణ్ గారు, నేను ఆయనతో ట్రావెల్ అవ్వాలనేది ఒకటి మా ఇద్దరిలో ఒకటి ఉంది. దానికి ఒక కాజ్ వచ్చి తొలిపోయాము మూవీ. సో మూవీ చేస్తే ఇద్దరు మనం కలిసి ఉండొచ్చు ఫ్రెండ్షిప్గా అనేది ఒకటి ఉందండి. అంటే మేము ట్రావెల్ చేసాం దాని ముందు చిన్నప్పుడు మేము టుగెదర్ ట్రావెల్ కాబట్టి మాకు లేదంటే ఆ బాండింగ్ ఉండదు అనేది మాలో ఒక డిస్కషన్ ఉంటూనే ఉంటుంది. బట్ ఏంటంటే తొలిప్రేమ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక నేను కెరీర్ ఇట్లా ఉంటుంది నాకు తెలీదు. ఒక సినిమా చేద్దాము, అది కుదిరితే మనం ముందుకు వెళ్దాం, లేదంటే వేరే మన బిజినెస్ ఏమైనా చేసుకుందాం. బట్ దాని ముందు నేను మార్కెటింగ్లో ఉన్నాను, సేల్స్ మార్కెటింగ్లో ఉన్నాను, తర్వాత ఇంటీరియర్ డిజైన్ చేసామని, క్రిస్మస్ డెకరేషన్ చేసాం, చాలా చేసామని. అంటే ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. సో ఏదైనా ఒకటి మనకి క్లిక్ అవుతుంది అనేది. బట్ సినిమా మీద నాకు అంత ఇల్లేదండి నాకు. సో అందువల్ల స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు డిసైడ్ చేసుకుని ఏదో ఒకటి మనం చేయాలి అనేది నా మైండ్లో ఫిక్స్ అయ్యాను. బట్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, సినిమా ఆఫర్స్ ఉన్నప్పుడు బ్రేక్ చేసి వెళ్ళడం అంత ఈజీ ఎవరికి కాదండి. కరెక్ట్ సార్. ఎందుకంటే ఆ సినిమా అనేది మనలోకి వెళ్తే బయటికి రావాలని ఉండదు. దాంట్లో ఒక సెలబ్రిటీ స్టేటస్, వాళ్ళు ఇచ్చే లైఫ్ స్టైల్, మనం ఎట్లా అంటే మనకి ఫుడ్ వస్తుంది ఎక్కడి నుంచి, స్టార్ హోటల్ నుంచి వస్తుంది, ఫ్లైట్లు ఉంటాయి, కార్ రిసీవింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి ఫెసిలిటీస్ వన్స్ యు ఆర్ ఇన్ సక్సెస్ ఆ ట్రాక్లో ఉన్నప్పుడు. బట్ నేను జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు మొత్తం మారిపోయింది. అంటే లైఫ్ స్టైల్ ఏంటంటే జస్ట్ పంచి కట్టుకోవడం. ఆయన అన్నారు దివ్య దేశాలని మనం డిసైడ్ చేయాలి, డిజైనింగ్ నువ్వు చేయాలి, సో వెళ్ళి గుళ్ళని చూసిరా అన్నారు. అప్పుడు వాళ్ళకి ఏముంటుంది బడ్జెట్, మనం ఇట్లా అడగలేం. సో అక్కడ జస్ట్ కారు బస్సు తీసుకొని అట్లాగా తమిళనాడు అంతా తిరిగాను. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. తర్వాత మళ్ళీ నాకు యాదాద్రి ప్రాజెక్ట్ రావడం, అదొక మళ్ళీ ఇంకొక 7 years 8 years దాకా ఆ ప్రాజెక్ట్ చేయడం. అదంటే మనకి ఒక్క నిమిషం టైం ఉండదు. సినిమా ప్రపంచం మీదే కనెక్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే సినిమాలో మనం ఎంత హై పొజిషన్లో ఉన్నా కదండి, మనం ఒక్కసారి సినిమా మనం చేయట్లేదు అనే ఒక మీడియాలో మనం చెప్తే
మీడియాలో లేదంటే ఏదో ఒక రూపంగా నన్ను అడిగారు బిగినింగ్లో అప్పుడు, మీరు ఏమైనా సినిమాలు చేస్తున్నారా అని. లేదండి టెంపుల్స్లో ఉన్నాను చెప్పి, అంటే అట్లాగే నేను చెప్పాల్సి వచ్చింది. దాని తర్వాత సినిమాలో నాకు అంటే దే విల్ ఫర్గెట్, మర్చిపోయారు. ఆనంద్ సాయి అనే వాళ్ళు లేదు, ఆయన టెంపుల్స్లో ఉన్నారని. ఇది సినిమాలో మీరు సక్సెస్ ఉన్నంత వరకు యువర్ సక్సెస్ విల్ టేక్ యూ సమ్వేర్. బట్ లేనప్పుడు వేరేలా ఉంటుంది. ఒకటి నేను ఒక బ్యాచులర్గా ఉండి డెసిషన్ తీసుకునేది వేరే. కరెక్ట్. ఒక ఫ్యామిలీగా మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు ఉన్నారు, ఆ టైంలో నేను తీసుకోవాలంటే చాలా పెద్ద. బట్ మాకు ఇంట్లో అంటే నా వైఫ్ బాగా సపోర్ట్ చేశారు. అంటే తను అన్నారు నాకు, నీకు నిజంగా నీకు ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు తీసుకుంది కరెక్ట్ అయిన నువ్వేం బిజినెస్ ఏం చేయట్లేదు, నీ ఆర్ట్లో మీరు వెళ్తున్నారు కాబట్టి మనకి డబ్బులు లేకపోయినా, లేదంటే మనం చెన్నైకి వెళ్తే నాకు అక్కడ మనకి ఇంత ఎక్స్పెన్సెస్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మనం అక్కడ షిఫ్ట్ అయిపోదాము అని అట్లా డిసైడ్ చేశాను. సో నేను నాకు దగ్గర మీరు చూస్తే ఒక 3-4 years అనేది నాకు డబ్బులు లేదు. సో నాకు డబ్బులు అనే పాయింట్ మర్చిపోయాను నేను. అంటే మన వర్క్లో దిగిన తర్వాత సోమవారిని కలవడము, జియాజ్ గారిని కలవడము, ఆయన కలిసిన రోజంతా నాకు ఒక పండగలాగా ఉండేది. అందువల్ల నాకు పెద్దగా ఏమి తెలియదు ఏం జరుగుతుందని. నా ఆల్ అరౌండ్ మా ఇంట్లో కూడా కష్టం అనేది ఏమి చెప్పరు, అంత ఆ స్టేజ్ లేదు. బట్ ఏం అడిగేవారు కాదు. సో నాకు అంత ఫ్రీడమ్ ఉండేది. అది అందరికీ జరుగుతుందని నాకు తెలియదు. బట్ నాకు పర్టికులర్గా నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నాకు అది, అందువల్ల నాకు లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అంటే ఇంట్లో నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్ నాకు స్వామి దగ్గర రోజు కలవడం అనేది చాలా భాగ్యంగా నేను ఫీల్ అయ్యాను. సో ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను కూడా. సో దూరంగా మళ్ళీ అక్కడి నుంచి యాదాద్రికి వెళ్ళేటప్పుడు మీకు తెలుసు. సో ఛాలెంజింగ్ ప్రాజెక్టు. ఇంకోటి అంటే తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ టెంపుల్, మనం ఒక తిరుమల లైన్లో ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలి, సీఎం గారికి ఉన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి. అంటే అందరూ కోరుకుంటే గుళ్ళు కట్టడం అంత ఈజీ కాదండి. స్వామివారి అనుగ్రహం లేకుండా ఇది జరగదు. సో నాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మోర్ టైం, నాకంటే టైం అవైలబిలిటీ ఉండేది కాదు. అంటే ఎవరు కలిసి, నాకు బయట ప్రపంచం తెలియదు, ఎవరిని కలవలేదు. సో నాకు యాదాద్రికి వెళ్ళడం, ఇంటికి రావడం, అదే నా టైం అంతా కంప్లీషన్ వరకు అట్లాగే. ఆ మొత్తం ప్రాసెస్లో యాదాద్రి ప్లాన్కి సంబంధించి 4,000కు పైగా మీరు అవునండి చాలా డ్రాయింగ్స్ చేసాం. అంటే ఏంటంటే నేను కొంచెం సీఎం గారు ఏమైనా అడిగితే అక్కడే డ్రాయింగ్స్ చేసి ఇచ్చామని. 4,000 సార్? 4,000 డ్రాయింగ్స్. అంటే దానికి ఒకటండి, సినిమా అని తీసుకుంటే వేరే, బట్ టెంపుల్ అనేటప్పటికీ నాకు ఒక ప్యాషన్ ఉంది. అంటే ఒకటే ఒక ఆర్కిటెక్చర్లో వెళ్ళకూడదు, ఒక ద్రవిడన్ అంటే ద్రవిడన్లో వెళ్తారు. సో నేనేమనుకున్నానంటే ఒక ద్రవిడన్ ఆర్కిటెక్చర్ తీసుకొని పల్లవ ఆర్కిటెక్చర్ లాగా అవుటర్ ప్రకారం చేద్దాం, ఇంటిని కాకతీయ తీసుకుందాం, చాళుక్య, ఇట్లాగ ప్రతి రీజన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వచ్చి ఒక టెంపుల్ రావాలి అనేది ఒక దీంట్లో, అది మళ్ళీ శాస్త్రంగా మనకి ఫిట్ అవ్వాలన్న ఒక పాయింట్లో వర్క్ చేశాను. మరి ఈ ఉస్తాద్ ఈ ఎంట్రీ ఎలా జరిగింది సార్? ఏ రోజు మాట్లాడారు మీరు కళ్యాణ్ గారితో? అంటే నేను ఉస్తాద్కి ముందు రత్నం గారు, రత్నం గారు సినిమా హరిహర గారు, అప్పుడు రత్నం గారు ఫస్ట్ అడిగారండి నాకు, ఇప్పుడు నేను టెంపుల్లో ఉన్నాను చేయలేను అప్పుడు అని చెప్పి. అప్పుడు తర్వాత మధ్యలో ఒక షెడ్యూల్ తర్వాత ఏదో చేంజ్ వచ్చింది ఆ డైరెక్టర్. అప్పుడు రత్నం గారు అడిగారు ఇట్లా చేయండి అంటే, నాకు మళ్ళీ మంచి సబ్జెక్టు, ఒక హిస్టరీ ఉంది. సో ఔరంగజేబ్ గురించి ఒక స్టోరీ, కోహినూర్, ఇట్లా చెప్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడు రతన్ గారు చెప్పడంతో నేనే కళ్యాణ్ గారితో ఇట్లా ఉన్నాయి, తప్పకుండా ఇది నీకు బాగుంటుంది, హిస్టరీ ఉంది అనేది. బట్ నాకు కొంత ప్రాసెస్లో నాకు కనెక్ట్ అవ్వలేదు. అంటే లొకేషన్స్కి వెళ్ళినా కనెక్ట్ అవ్వలేదు కొన్ని. ఇవన్నీ ప్రాక్టికల్గా వస్తుందా అంటే, రతన్ గారు చెప్పిందని సినిమాలో తీయగలరా, ఆయన ఖర్చు పెట్టగలరా అనేది ఒక పాయింట్ వచ్చింది. సో నాకు అక్కడ కొంచెం కనెక్షన్ అవ్వలే. సో నేను చెప్పాను లేదండి నేను చేయలేను అని చెప్పి అప్పుడు డ్రాప్ అయిపోయాను. సో అది అయిన తర్వాత కళ్యాణ్ గారు చూసి, అయ్యో కరెక్ట్ నీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా అంటే, నాకు కొంచెం ఆ జడ్జ్మెంట్
సార్ కళ్యాణ్ చూసి లేదు నెక్స్ట్ హరిశంకర్కి చేయి, అది బెటర్, ఫుల్ సినిమా చేసేప్పుడు నీకు ఉంటుంది, మేబీ ఇది హాఫ్ ఆఫ్ ద వే ఆఫ్ సినిమా కదా, సగంలో అంటే సగం కూడా కదా, అప్పుడు 20% అయింది సార్ అన్నప్పుడు క్రిష్ గారు ఉన్నప్పుడు. తర్వాత నేను ఉస్తాద్ భగత్ సింగ్ సైన్ చేశాను అప్పుడు. ఆ రకంగానే అంటే యాదాద్రి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది, అంటే కొంచెం నేను కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కొంచెం కావాలి అంటే చాలా హెక్టిక్గా వర్క్ చేశాం కాబట్టి. అప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆ టైంలో సైన్ చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక షెడ్యూల్ స్టార్ట్ చేసాము, దాని తర్వాత ఎలక్షన్స్, సార్ మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు ఒక 50 days ఇస్తాను, దీనిలో మీరు ఒక సినిమా కంప్లీట్ చేయండి, ఏ టైమింగ్ అనేది రెస్ట్రిక్షన్స్ ఏం లేదన్నారు. అని చెప్పిన తర్వాత నాకేంటంటే మనం ఆఫ్టర్ లాంగ్ టైం సినిమా చేస్తున్నా, నాకు ఎట్లా ఉంటుందంటే మనం ఇంకా అంటే అంటే నాకు నేను ఇంకొక స్టైల్ ఆఫ్ వర్కింగ్ చేయాలనేది, అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఒకటి చేసాం, ఇండస్ట్రీ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చింది, డెవలప్మెంట్ వచ్చింది, అని మారుతూనే ఉంటుంది. బట్ ప్రొడక్షన్ డిజైనింగ్ అనేది ఒక టెక్నీషియన్ బట్టి ఉంటుంది సార్, డిజైనింగ్ అయినా సరే ఏదైనా. నాకు ఈ సినిమా నాకు కథ చెప్పిన తర్వాత నేను అనుకున్నా ఇది అంటే నేను ఎప్పుడు ఒక సినిమా నా కెరీర్లో ఏ సినిమా స్టోరీ విన్న తర్వాత ఆ సినిమాని ఎంత స్పాన్కి తీసుకెళ్ళాలని ఆలోచిస్తాను. అంటే మనం ఒక వెరీ కమర్షియల్ మాస్ ఎలిమెంట్ ఉన్న మూవీని ఇంకొక అంటే లుక్ ఎట్లా ఫిక్స్ చేయాలి, ఆ గ్రాండియర్ ఎట్లా ఉండాలి, ప్రతి ఎపిసోడ్ ఎట్లా ఉండాలి అనేది. బట్ ఇక్కడంటే మాకు 50 days అనేది డేట్స్ ఉంది, నాకు దాని ముందు ఒక 30 days ఉండేది మాకు. సార్ కళ్యాణ్ గారు ఒక 1 month తర్వాత చేయండి, ఈ లోపల మీరు ప్లాన్ చేసుకోండి అన్నారు. 30 days మాకు ఉంది. బట్ ఆ 30 daysలో నేను ప్రతిదీ డిజైన్ చేసుకొని, ఎందుకంటే ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఎక్కడైనా ఒక్కరోజు సెట్ డిలే అయినా కూడా షూటింగ్ డిలే అయిపోతుంది, సో ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన టైం చాలా కరెక్ట్. సో నాకు అది ఛాలెంజ్, టైం ఇచ్చుంటే అది ఆ డైరెక్షన్ వేరే, ఇక్కడ టైం కన్సర్న్, ఎంత ఫాస్ట్గా మనం సెట్ డిజైన్ చేయాలి, ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేసి షూట్కి ఇవ్వాలి, డైరెక్టర్ గారికి ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఆయన అన్నప్పుడు నేను డైరెక్టర్ గారితో ఒకటే చెప్పానండి, సార్ మీరు నాకు సీన్స్ అని చెప్పేసేయండి, నేను దీనికి తగ్గట్టుగా నేను డిజైన్ చేసేస్తాను. సో మీరు చాలా రిలాక్స్గా మీ స్క్రిప్ట్ మీద మీరు ఫోకస్ చేసి, ఎందుకంటే మీకు చాలా టైట్గా ఉంటుంది, సో మీరు మీ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసుకోండి, నేను మీకు అనుకున్న డేట్స్కి ఆ సెటిల్ ఇచ్చేస్తానని చెప్పి. ఈ మూవీలో ఏంటంటే నేను చాలా తక్కువ VFX వాడాను, నాకు VFX మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయను, అది కుదరనప్పుడు. ఇప్పుడు సెట్లో ఒక టెంపుల్, ఒక బ్యాక్గ్రౌండ్ టెంపుల్ ఉన్నప్పుడు దానికి కనెక్టెడ్గా మళ్ళీ నాకు VFX వాళ్ళు పంపిస్తే యాడ్ ఆన్ చేసి, అంటే నేను VFX వాళ్ళతో చెప్పాను, ఎందుకంటే యమదొంగకి నేను VFX వాళ్ళతో కూర్చొని పనిచేశాను, నేను జస్ట్ సెట్ ఇచ్చేసి మీ ఇష్టానికి మీరు డిజైన్ చేయని చెప్పాను. ఎందుకంటే మన ఐడియా ఒకటి ఉంటుంది, వాళ్ళ ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్ని శాస్త్ర ప్రకారంగా లేదు ఆ గోపురం అని చెప్పి దాన్ని కొంత రీడిజైన్ చేసి నేను పంపించాను అన్ని, నాకు ఈ ప్రకారంలో ఇట్లా కొన్ని యాడ్ చేయండి, ఆ స్ట్రీట్స్లో డెప్త్కి వెళ్ళేటప్పుడు డెప్త్ కొంచెం క్రియేట్ చేశారు, బట్ నేనంటే డెప్త్ నాకు డిఫ్యూజ్ చేయండి, నాకు లేయర్స్ క్రియేట్ చేయండి, నాకు డీటెయిలింగ్ వద్దు, అంటే ఎక్కడ అవుట్ ఫోకస్లో ఉండాలి, ఇంత చెప్పి చేయించుకుంటాను నేను. సో నాకు అంత మళ్ళీ నేను ఆ విజన్ కంప్లీట్గా అవుట్ ఫోకస్లో ఎట్లా అన్నది నేను చేసి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ. సో నాకు అందువల్ల VFX ఒక టీం వర్క్ అండి. సో మనం చేసే ప్రతిదీ మనకి తెలుసు, వాళ్ళు బెటర్మెంట్ చేస్తారు, బట్ వాళ్ళకి మనం చెప్పాలి మనం ఏ ఐడియాతో మనం ఒక డిజైన్ చేసాం అనేది. సెట్ అనేది 90% 10% ఈజ్ VFX, దట్ ఈస్ ద రేషియో, నాట్ 10% సెట్ అండ్ 90% VFX. ఎవ్రీబడి కెన్ నోటీస్, అది కనెక్ట్ అవ్వదండి, జనాలు మీరు మల్టిపుల్ చేసినా తెలిసిపోతుంది. ఇంకా అది తెలియకుండా డీటెయిల్గా చేయాలంటే మీరు 1 year పనిచేయాలి సినిమాకి, అది డిపెండ్స్ ఆన్ ద VFX. సార్ మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ స్పేస్ ఉంటుంది, అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే తొలి ప్రేమ సినిమాకి మిమ్మల్ని ఆర్ట్ డైరెక్టర్గా ఆయన దగ్గరుండి స్టార్ట్ చేయించారు. తర్వాత కాలంలో మీరు సినిమాలు పక్కకి వెళ్ళిపోవాలన్నా, లేదు హరిహర వీరముల సినిమాకి నేను కనెక్ట్ అవ్వలేదు కాబట్టి చెప్పేసాను అని చెప్పారు, ఉస్తాద్ భగత్ సింగ్కి యాడ్ అయ్యారు. ఇలా ఆయన దగ్గర
ఆయన నమ్మి మిమ్మల్ని తీసుకొచ్చిన ఒక పార్ట్ దాని నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి చెప్పడం కానీ లేదా ఆయన సినిమా అడిగినప్పుడు నో చెప్పడం కానీ కారణాలు ఏవైనా మీకు వర్క్ నచ్చడం నచ్చకపోవడం మీ విజన్ వేరు ఉండొచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి ఓకే చెప్పడం కానీ మీ డెసిషన్ మేకింగ్ చాలా ఫ్రీడమ్గా తీసుకునేంత స్పేస్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుందండి. బట్ ఏంటంటే అంటే ఒకటండి, నేను ఏది నచ్చకుండా చేయను. నా వల్ల చేయగలను అనుకుంటే చేస్తాను. నాకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక టైంలో నేను 6-7 సినిమాలు ఒకేసారి చేశాను సార్, పెద్ద హీరోలతో, చిరంజీవి గారితో. బట్ ఆ టైంలో చేసిన పెద్ద మిస్టేక్, నేను మిగతా డైరెక్టర్లకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాను. అందరు నాతో చేయాలనుకున్నారు, బట్ అందరు నాతో రోజు ఉండాలనుకుంటారు. సో దానివల్ల నాకేమర్థమైందంటే అప్పుడు తగ్గించేసుకున్నా. అంటే ఎంతవరకు మనం లిమిటేషన్ ఉండాలని అనిపించింది. ఇక్కడ కళ్యాణ్ గారితో నేను సినిమా లేదు ఇట్లా నేను టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఆయన అన్నారు, ఇట్స్ యువర్ డెసిషన్, నీకు ఏది అనిపిస్తుందో యు డూ ఇట్, బట్ నువ్వు ఒక మంచి కార్యానికి వెళ్తున్నావు. సో మాలో ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్. కరెక్ట్. సో ఒక మంచి విషయాన్ని ఇప్పుడు నేను ఒక సినిమా, నేను రత్నం గారి సినిమా ఒప్పుకొని సార్ కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే నువ్వు ఇదే తొలిపేమ నీకు ఇచ్చుంటే నువ్వు ఇట్లా వదిలేసి వెళ్ళిపోతావని అంటే డిస్కషన్ వచ్చింది. బట్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒక సినిమా చేశారు, ఒక అతను ఉన్నారు, ఏ రీజన్గా ఆయన వెళ్ళిపోయారు నాకు తెలియదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మన ఆర్ట్ డైరెక్టర్ని కలుస్తాం, చూస్తుంటాం. నేను ఎప్పుడు అట్లాగా నేను ఒకే ఒక సినిమా నేను చేశాను అట్లాగా. బొమ్మరీల్ సినిమాకి దిల్ రాజు గారి కోసం నేను ఆ హౌస్ సెట్ వేసి ఇచ్చాను. ఓకే. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ పేరు, ఆ సినిమాకి నేను సెట్ వేసి ఇచ్చాను బొమ్మరీల్కి. మధ్యలో యాడ్ అవ్వడం కాదు, యాడ్ అవ్వలేదు, అంటే నన్ను రిక్వెస్ట్కి వేయించారు. మనం కష్టపడినాం సెట్కి ఫుల్గా. ఒక బొమ్మరీలకు ఒక హౌస్ అనేది ఒకటి మనం చేసి ఇచ్చాం. తర్వాత నాకు అనిపించింది ఆల్రెడీ ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు మనం ఎందుకు, బట్ ఆర్ట్ డైరెక్టర్ గారు కూడా నో ప్రాబ్లం మీరు నాకు చేసి పెట్టండి అన్నారు. సో ఆ రకంగా చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది కరెక్టా రాంగ్. బట్ మళ్ళీ ఇది కళ్యాణ్ గారి సినిమా అనుకొని నేను వెళ్ళాను ముందుకి. ఓకే. బట్ నాకు ఏం చెప్పాలంటే నేను ఒక విజన్లో ఉన్నాను, డైరెక్టర్ గారు ఒక విజన్లో ఉన్నారు, రత్నం గారు ఒక విజన్లో ఉన్నారు. సో ముగ్గురు సింక్ అవ్వలే. నా విజన్ వేరే. సో నాకు ఒకసారి సింక్ అవ్వకపోతే పని చేయలేము సార్. అది మళ్ళీ రేపు అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎంతవరకు వీళ్ళు ఆ కథని జస్టిఫై చేయగలరా అనేది ఒక నాకు పాయింట్ వచ్చింది. సో అందువల్ల నేను చాలా బట్ కళ్యాణ్ గారికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్స్ కలుస్తూ రోజు చెప్పాను. తర్వాత కళ్యాణ్ గారు లేదు ఈ సినిమా ఐ అండర్స్టాండ్. ఎండ్ ఆఫ్ ది డే యూ కెన్ సీ ద రిజల్ట్ హౌ ద ప్రొడక్షన్ వాల్యూ. సో పాపం కళ్యాణ్ గారు కష్టపడిన టైము అంతా వేస్ట్ చేశారు. ఆయన ఎఫెక్ట్ అన్నీ చేశారు. సో నాకు అది బాధ. రతన్ గారు నిజంగా ఆయన తీసుకున్నారు, బట్ నిలబడలే. వాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ మేకింగ్ లేకపోయింది. మేబీ నేను ఆ సినిమా చేస్తున్నా కూడా అంత ఈజీగా నేను కాంప్రమైజ్ చేయను. బట్ డైరెక్టర్ కూడా వెళ్ళిపోయారు బయటికి. సో అందువల్ల సంథింగ్ హ్యాపెన్ అండి. అందువల్ల నేను కూడా దాని మీద ఫోకస్ చేయలేదు. సో ప్రాపర్గా మనం చేసేటప్పుడు ఒక సినిమా ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక సినిమా చేసేటప్పుడు అది వీ హ్యావ్ టు డూ ప్రాపర్గా. అండ్ కళ్యాణ్ గారికి ఏంటంటే చాలా డీటెయిలింగ్ చూస్తారు. ఒక మాట ఇస్తే దాన్ని నిలబడాలి, ఫ్రెండ్షిప్ అయినా సరే ఏదైనా. సో నాకు ఈ సినిమా కళ్యాణ్ గారు చేయమని, బట్ నేను మోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అంటే మనకి ఈ టైంలో షూటింగ్లో ఒక్కరోజు కూడా నా వల్ల ఆగలేదు. సో డైరెక్టర్ గారికి ఆయనకి నేను పుష్ చేసి సార్ ఇవి రెడీ సార్, ఇట్లా ఇది రెడీ సార్. సో లేదంటే మీకు ఒక ప్రొడక్షన్ డిజైనర్ లేకుండా ఈ 50 రోజుల సినిమా అవ్వదు. కరెక్ట్ ఫ్యాక్ట్ ఇది. ఎందుకు అంటే ద వర్క్ లైక్ దట్, నంబర్ ఆఫ్ సెట్స్, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ కమర్షియల్ మూవీ, పైగా కళ్యాణ్ గారి టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను సార్తో ఉంటాను, నేను ఆన్సరబుల్. సో చాలా టైట్గా ఉండింది అండ్ వెరీ చాలా స్ట్రెస్ ఉండేది. బట్ ఎంజాయ్ చేశాను ఆ ప్యాషన్లో. హరిశంకర్ గారు కూడా నాకు ఫస్ట్ ఒక డ్రాయింగ్ చూపించాను. తర్వాత ఆయన రాహన్ గారు యూ డూ ఇట్ ఆయన అని చెప్పారు. తర్వాత సెట్ లైటింగ్ అప్పుడు వచ్చారు
ఎవరు కెమెరామ్యాన్ డైరెక్టర్ అండ్ దేవి గారు వచ్చారు. దేవి గారు సెట్కి వచ్చిన తర్వాత ఓకే ఐ రైట్ సాంగ్ అని చెప్పి అప్పుడు చూశారు. ఇది ఓకే డీటెయిల్. అండ్ అన్నపూర్ణ స్టూడియో గారు కూడా చెప్పారు ద ఫస్ట్ టైం మాకు ఇంత గ్రాండ్గా ఇంత డీటెయిలింగ్ అది అంటారు. నేను ఎక్కువ డీటెయిలింగ్ మీద. సో దట్ అప్రిసియేషన్ ఈస్ ఎంకరేజ్ మీ. ఓకే వీఆర్ ఇన్ స్టిల్ మనం ఓకే మన ఆ లైన్లో ఉన్నామని ఐ విల్ ఎంజాయ్ మై సెల్ఫ్. సో ఆ సెట్ తర్వాత అగైన్ మళ్ళీ లాగా అలాగ కాన్సెప్ట్ వచ్చింది. దాంట్లో ఒక ఫైట్ చేద్దాం. ఇట్లా ఫైట్స్ అన్ని డిఫరెంట్ టోన్స్ ఉంటాయండి. పోలీస్ స్టేషన్ ఫారెస్ట్లో ఒక పోలీస్ స్టేషన్ డిజైన్ చేశాను. దాంట్లో ఫైట్ ఒక ట్రైబల్ విలేజ్ క్రియేట్ చేశాను. తర్వాత సెకండ్ సాంగ్ వచ్చి ఆ సాంగ్ ఒక గుడుంబ శంకర్ గుడుంబ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ సాంగ్. సో డైరెక్టర్ గారు వచ్చి నాకు ఇట్లా ఉంటుంది. మనం ఫస్ట్ స్ట్రీట్లో అనుకున్నాం. అంటే స్ట్రీట్లో ఒక గుడుంబ డాబా అలా ఉంటుంది. డాబా ముందు జరుగుతుంటుంది. అది ఐడియా. అండ్ నాకేంటంటే మనం ఇంకా అవుట్ ఆఫ్ వెళ్దాం. మేము గుడుంబ శంకర్లో చేశాను. బట్ ఏం చేద్దాం అనేది కొంచెం థింక్ చేసి తర్వాత నేను ఒకటి స్కెచ్ చేసి సార్ మనకు ఈ సాంగ్ ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. మన సీన్స్ కొన్ని ఫారెస్ట్లో ఉంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి మనం అక్కడ ఒక కేవ్లో జరిగినట్టు మనం చేద్దాము. ట్రైబల్స్ అందరూ పెడదాం. సో కళ్యాణ్ గారు ఒక్కరు కనిపిస్తారు. జనాలు ఒక 2000 మంది జనాలు ఉండాలి. ఇట్లా ఒక క్రియేట్ చేద్దాం. ఎట్లా అని పైనుంచి ఆ కేవ్ ఈజ్ అన్ అండర్ గ్రౌండ్. పైనుంచి లైట్ సోర్స్ వస్తుంటుంది. ఆ ట్రీ ట్రంక్స్ అంతా కింద నుంచి పైకి వెళ్తుంటాయి. ఇట్లా వాటర్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఒకటి చేద్దామని దెన్ ఐ స్టార్టెడ్ డ్రాయింగ్ చేసి కెమెరామెన్తో కూర్చొని డిస్కస్ చేసి అప్పుడు ఆ సెట్ స్టార్ట్ చేసాం. రఫ్గా ఒక్కసారి ఆ సెట్ ఏమన్నా ఇప్పుడు చాలా రఫ్గా ఏమన్నా ఒక్కసారి దిగారు అంటే జస్ట్ వెరీ రఫ్ ద ఐడియా. మనం సినిమాలో చూపించేటప్పుడు వాళ్ళకి కొత్తదనం కనపడదు. ఎందుకు సినిమా చూస్తారు? ఇప్పుడు ఉన్న కేవ్ని నేను బుర్రా కేవ్స్ వెళ్ళి షూట్ చేసి అదే సెట్ వేస్తే దాంట్లో ఏముంటుంది? ఇమాజినేషన్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ క్రియేట్ చేసే ప్రొడక్షన్ డిజైనర్స్. సో నేను బద్రీ వేసేటప్పుడు హౌస్ వచ్చి ఇట్లా ఉండొచ్చు అనేది, తాజ్మహల్ ఇట్లా ఉండొచ్చు, బద్రీనాథ్ టెంపుల్ ఎందుకు మనం కుల్లూలు వేయాలి, కుల్లూలు వేసాను ఇక్కడ వద్దని. యమదొంగలో వచ్చి యమలోకం ఎప్పుడు చూస్తే ఎప్పుడు భయంకరంగా చూపించింది, దాన్ని కొంచెం అందంగా ఎందుకు చూపించకూడదు? సో ప్రతిదీ కూడా నేను ట్రై చేస్తాను కానీ ఆ టైంలో మీ మీద ఒక ముద్ర పడింది కదా, ఆన్సాయ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఆర్ట్ డైరెక్టర్. అంటే మనకు అప్పుడు ఇప్పుడు ఒక హౌస్ సెట్ నేను గుడుంబ శంకర్ వేసేటప్పుడు ఫ్లోరింగ్ అంతా మార్బుల్ వేసాను. ఇప్పుడు అందరూ అన్నారు ప్రొడ్యూసర్ ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్ అని. బట్ నాకు అది కనెక్ట్ అవ్వాలి. అంటే కొన్ని ఒరిజినల్ లేకపోతే రియలిస్టిక్ రాదండి. ఫ్లోరింగ్ అయినా సరే అదే మరి యమదొంగలో మళ్ళీ మార్బుల్ స్టోన్ వేసాను. బట్ అది ఎలా ఉంటుందంటే దాని ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది, నీడ్ లాగా కనిపిస్తుంటుంది. మీరు రిఫ్లెక్షన్స్ వెళ్ళిపోతాయి. మీకు సెట్లో రిఫ్లెక్షన్స్ ఉండాలండి. మళ్ళీ కన్సిల్ లైటింగ్ చేస్తాను. ఒక ఇంటీరియర్ లాగానే హాలీవుడ్ మూవీస్లో చిన్న రూమ్ అయినా కూడా చాలా డీటెయిలింగ్ చేస్తారు వాళ్ళు వర్క్. సో నాకు అది పక్కన పెడితే నాకున్న పాయింట్ అంటే ఏవి చేస్తే కూడా డీటెయిలింగ్ వర్క్ చేయాలనేది. ఇప్పుడు 10 సినిమాలు చేయడానికి నేను ఎక్స్పెన్సివ్, 4 సినిమాలు 2 సినిమాలు చేస్తే చాలు నాకు. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇవాళ ఈ పర్టికులర్ సెట్ మైత్రి గారు ప్రొడ్యూసర్స్ వచ్చి ఆన్సాయ్ గారు మేము ఎంతో ఖర్చు పెట్టాం, మాకు ఇంత అవుట్పుట్ రాలేదు, దీనికంటే ఎక్కువ పెట్టాం. మీరు ఈ బడ్జెట్ మా ప్రొడక్షన్లోనే ఇంత యూజ్ సెట్స్ లేవు అన్నారు. నేను సార్ ఇట్స్ అ స్కేల్ ఆఫ్ డ్రాయింగ్, మనం ఎంత పర్స్పెక్టివ్గా ఆలోచిస్తాం. ఇప్పుడు డైరెక్టర్ గారు ఒకటి అడుగుతారు, సార్ నాకు ఇట్లా అంతే. డైరెక్టర్ గారు డ్రాయింగ్ చేసి చూపించారు కదండి. సో ప్రొడక్షన్ డిజైనర్ ఏంటి జాబ్, ఆయన డిజైన్ చేయాలి. ఆ డైరెక్టర్ కంప్లీట్గా డిజైన్ చేసి దాని తగ్గ. సో నేను ముందు నాకేంటంటే ఒక విజన్ ఏంటంటే ఏదైనా కొంచెం స్పాన్ పెద్దగా, ఐ వాంట్ సీ దిస్ మచ్ ఇట్లా చూడను, కొంచెం స్పాన్ ఎక్కువగా చూస్తాను. సో సినిమా అనేది మనం హీరో గారు పెద్ద హీరో చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అందుకని సెట్ డామినేట్ చేయకూడదు. సేమ్ టైం సెట్ ఒక పాటలకు కాంప్లిమెంట్ అవ్వాలి హీరో గారికి, అంతే. ద బ్యాక్డ్రాప్ హెల్ప్ అవ్వాలి. జనాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మాకు ఆ సెట్లో దగ్గర 3000 మంది పెట్టచ్చు. బట్ ఎందుకు మేము రిస్ట్రిక్ట్ చేసామంటే మాకు డెప్త్లు కావాలి, క్రౌడ్ ఒక చోట్లో ఉండాలి. సో కళ్యాణ్ గారు కనిపించాలి, అంతమంది జనం మళ్ళీ ఆయన కనిపించాలి.
సో అందుకోసం ఏంటంటే నేను ఆ సెట్ వేసిన 18 బ్లాక్స్ వచ్చింది. నేను సెట్లో లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే నేను ఒక్కొక్క పార్ట్ 18 బ్లాక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్టర్ గారిని తీసుకొచ్చి, సార్ నేను ఈ బ్లాక్ ఇట్లా అనుకున్నాను, మీరు ఈ బ్లాక్ షూట్ చేయండి, ఈ బ్లాక్ ఇట్లా కెమెరా పెడితే ఇటు నుంచి డెప్త్లో మీకు ఒక బ్లాక్ వస్తుంది, ఇట్లా 18 బ్లాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ కెమెరామ్యాన్ గారికి వచ్చిన తర్వాత ఆయనతో కూర్చున్నాను. ఆయనతో నేను నాది 18 ఉంది నువ్వు చెప్పు అన్నాడు. ఆయన అన్నారు లేదు రాజన్ గారు ఇంకొక 23-24 బ్లాక్స్ వస్తున్నాయి. ఓకే ఏం చేద్దాం, ఫస్ట్ ఒక మాస్టర్ షాట్ పెడతామన్నారు. ఐ బీన్ విత్ సాంగ్ ఫస్ట్ వైడ్ మాస్టర్ షాట్ పెడతా ఉన్నారు. తర్వాత నాకేంటంటే ఈ సెట్లో అన్నిట్లోనూ అగైన్ ఒక మిస్ట్ సోర్స్లో ఐ క్రియేటెడ్ 1 ట్రీ విత్ బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ ఫ్లోరల్. ఎందుకు అంటే అంత డార్క్గా ఉన్నాడు, ఒక చోట్ల ఒక సోల్ ఫినిష్ ఉండాలి, ఒక స్పిరిచువల్ టచ్ ఉండాలని అది క్రియేట్ చేసింది. సో అదొక డిఫరెంట్ కలర్. సో దానికి లైటింగ్, సో అక్కడ మనం కళ్యాణ్గా నిలబెట్టి బ్యాక్ డ్రాప్ అంతా మన సెట్ కనిపించలేదు. సో అన్నీ మేము ఫోర్గ్రౌండ్లో అన్నీ పెట్టుకొని సార్ని బ్యాక్ డ్రాప్ ముందు పెట్టుకున్నాం అంతా. ఇది కాంబినేషన్ ఆఫ్ కెమెరా డిఓపి అండ్ ప్రొడక్షన్ డిజైన్. మీరు ఎందాక హీరోకి కానీ స్టార్స్కి కానీ సెట్ అనేది హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఒక మాట అన్నారు. యమదొంగ సినిమాలో ఫస్ట్ పార్ట్ ఉంటుంది సార్, నువ్వు ముట్టుకుంటే అని చెప్పేసి ఆ పాట ఉంటుంది. ఆ సెట్స్ మీరు వేసింది ఆ కాస్ట్యూమ్స్ సేమ్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంటుంది, బట్ ఎక్కడా కూడా డామినేషన్ ఉండదు, కరెక్ట్గా మ్యాచ్ అయిపోతా. బట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏమైందంటే అంటే నేను ఇప్పుడు ఏమవుతుంటే మనం టెక్నాలజీ డెవలప్ అవుతున్నా అని చెప్పి అన్ని వినాయల్లో కొడితే బాగుండదు. సెట్టే మీకు గుర్తుందా సాంగ్? చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదే చెప్తున్నాను కదండి, మనకి నేను కొత్తగా ప్రయత్నిస్తాను అంతే. ఇదే నా దగ్గర బుక్స్ అని చూస్తే ఆర్కిటెక్చర్స్ ఎక్కువ ఉంటాయి, చూసాను సార్. సో మోర్ దెన్ ఫిలిం ఆర్కిటెక్చర్, బట్ ద బేస్డ్ ఆన్ ద ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామే మన ఫిలిం కూడా. సో పబ్లిక్ వచ్చి మన ఆడియన్స్ ఆ సినిమా చూసేటప్పుడు వాళ్ళకి ఒక సాంగ్ కూల్గా ఫీల్ అవ్వాలి, ప్లసెంట్గా ఉండాలి, అంటే ఆ వైడ్నెస్ ఆ గ్రాండియర్ కనపడాలి. సో అది నేను అనుకుంది అది తీసుకొస్తాను. దానికి నేను వర్క్ చేస్తాను కెమెరామెన్తో కూర్చొని. నేను సెట్ను వదిలేను, కెమెరామెన్ వదలను. నిద్ర అంటే వర్క్ అని వస్తే అది వేరే, అది 24/7 నేను నిద్ర లేకుండా వర్క్ చేశాను. కరెక్ట్. బట్ నాకేంటంటే అవుట్పుట్ రావాలి, రాలేదంటే మళ్ళీ సో ఇంకా ఎండ్ ఆఫ్ ది డే మన కెమెరామెన్గా చేతిలో ఉంటుందండి. మనం ఎంత చేసి లైటింగ్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే గ్రేడింగ్ ఉంటుంది, ఆ గ్రేడింగ్లో కలర్ కరెక్షన్స్ ఉంటాయి. సో నేను ఫోన్లో మాట్లాడతాను కలర్ కరెక్షన్స్ అన్నీ, అందుకే ముందే కలర్ కాంబినేషన్స్ కాస్ట్యూమ్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. సో గ్రేడింగ్కి వెళ్ళేటప్పుడు దీంట్లో ఎంత అప్పుడే ఈ గ్రేడింగ్లో ఎంత కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది, ఎక్కడ తగ్గిస్తానంటాను. ఇంకా డిఓపి చెప్తారు ఇట్లా అంటే ఓకే పని చేస్తాను, నేను ముందే కలర్ డార్క్ మీరు గ్రేడింగ్లో పెంచుతారు కాబట్టి ముందే నేను కొంచెం లైట్ చేసుకుంటాను అని డిస్కస్ చేస్తాను. టిల్ నౌ అంటే నేను మరీ ఇలా అడగడం కరెక్టో రాంగో నాకు తెలియదు, బట్ తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఈ రోజుకి మీ వర్క్ని ఎన్హాన్స్ చేసిన డిఓపి అంటే ఎవరి పేరు చెప్తారు సార్? అంటే నాకు పిసి శ్రీరామ్ గారు ఉన్నారు, మధు అంబట్, వినోద్ ప్రధాన్. అంటే ఎన్హాన్స్ అంటే నాకు కొన్ని డిసప్పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఐ కెన్ నేమ్ ఇట్. కొంత కెమెరామెన్లు వాళ్ళ ఈగోస్, మేము ఈ ప్యాటర్న్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళతో ఒక సినిమా చేస్తాను అంతే, మళ్ళీ చేయరు. అంతే. దాంతో నాకు సినిమాతో సంబంధం లేదండి. నేను ఎన్ని సినిమాలు చేశాను, నాకు ఇది ఇన్కమ్ అని కాదు. నేను చేసేది మనం ఎందుకు చేస్తాం సినిమా, ఏమంటే సినిమా అనేది ఒక ప్యాషన్తో చేయాలి. మీరు అది బిజినెస్గా దింపకూడదు. బిజినెస్ నాట్ అవర్ జాబ్, వీఆర్ టెక్నీషియన్స్. మనకి ప్రొడ్యూసర్ నమ్మి డబ్బులు పెడుతున్నాడు, ఆయన పెట్టేటప్పుడు ఆ డబ్బులు సినిమాలో కనిపించాలి. సో ఆయన ఒక సెట్ ఇట్లా వేయాలి గ్రాండియర్ అంటే మనం సెట్ వేసి చూపించాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. సార్ మీరు ఎంత సపోజ్ ఒక 10 లక్షలు అనుకోండి, నేను అది 20 అవని, బట్ ప్రొడ్యూసర్కి అది ఆ 20 సినిమాలో కనిపిస్తే మోర్ హ్యాపీ. మేము బృందావనం సెట్ వేసామండి, సెట్ మేము అనుకున్నప్పుడు పెరిగింది, అంటే మాకు కావాల్సిన మన సెట్లో దీన్ని డ్రాయింగ్ అనుకుని వెళ్ళిపోయాం. తర్వాత ఒక డైనింగ్ కావాలన్నారు, మళ్ళీ డైనింగ్ కావాలంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ సెట్, అది ఆ రకంగా పెరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ అప్ ఆన్ బడ్జెట్, మనకి సినిమాలో కనిపిస్తుంది, మీరు పెట్టేది కనిపించాలి. థీమ్ వైజ్ కూడా ఆ బ్లూయిష్ మీకు సినిమాలో కనిపించాలి. ఆర్ట్ డైరెక్షన్ అనేది
నాట్ ఓన్లీ ఇప్పుడు నేను గీసింది గీయొచ్చు, ఇంకా కొంతసేపు కూర్చొని నేను బాగా చెక్కొచ్చు, బట్ ఇది ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పుడు ఇది దీనికుంటే ఒక 100 టైమ్స్ బెటర్గా రావాలి. అప్పుడు నేనేం చేస్తాను, సెట్ వేసిందో అక్కడ కూర్చొని మళ్ళీ నేను డ్రా చేసుకుంటా. ఇప్పుడు ఈ డాన్సింగ్ ఫ్లోర్స్ అయినా సరే, హౌసెస్ అంతా మనం ఈజీగా ఆన్ ఇక్కడ మనం మార్క్ చేసుకోవచ్చు, అంటే ఆన్ ప్లాన్ డ్రాయింగ్ చేసుకోవచ్చు, అంటే లేఅవుట్ డ్రాయింగ్ చేసుకోవచ్చు. బట్ కేవ్స్ అని మీరు లేఅవుట్ డ్రాయింగ్ చేయలేరు. ఆన్ సైట్లో మీ ఇమాజినేషన్తో ఈ రాక్స్ ఇట్లా కొంత రఫ్గా నేను అవుట్లైన్ నేను గ్రౌండ్ ప్లాన్ ఇచ్చినా కూడా సైట్లో కొన్ని మనం మారుతాయి. దానివల్ల నేను ప్రైజెస్ నేను ఇచ్చిన బడ్జెట్ మారదు. నా ప్లాన్లో అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను, అంటే నేను విజువలైజ్ చేస్తాను. ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇక్కడ హీరో నిల్చుంటే ఇట్లా ఉంటుంది. సో ఒక చోట్ల లైట్ సోర్స్ ఉంది, బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ట్రంక్ పెట్టమన్నాను, దాని మీద బర్డ్స్ పెట్టమన్నాను, కట్ చేసి పెట్టమన్నాను, బ్యాక్ లైట్లో ఆ బర్డ్స్ అట్లా అటుపక్క చూసినట్టు. ఇట్లా స్మాల్ థింగ్స్ ఆర్ బాగా సినిమాలో హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఫ్రేమ్ అది మళ్ళీ నేను పెట్టేసి మళ్ళీ నేను చెప్పాలి కెమెరామెన్కి, డైరెక్టర్కి, సార్ ప్లీజ్ అది నేను చేశాను సార్ పెట్టండి అని. ఓకే, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే చెప్పేవాళ్ళు కావాలి, ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళు ప్లానింగ్ చేస్తారు. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఏం కావాలి, హీరోని డ్యాన్స్ చేయించాలి అంతే, ఆయన దాని మీద ఉంటారు. ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు. యూ బీన్ డిఓపి గారు లైటింగ్లో ఉన్నప్పుడు సడన్గా మనం ఇటు నుంచి షార్ట్ ఇటు పెట్టారంటే మళ్ళీ లైటింగ్ అన్నీ మారుతాయి. సో అందుకోసం ముందే కూర్చొని ఇవాళ రేపు మార్నింగ్ షూట్కి వాళ్ళు డిస్కస్, సార్ ఈ 3 బ్లాక్లు మనం ఫిక్స్ అయిపోదాం. సో నేను అంత ఇంట్రెస్ట్గా నేను కెమెరామెన్తో వర్క్ చేస్తాను. నాకు ఓకే సినిమా చేస్తున్నాము సెట్ వేసి ఇచ్చేసామని కాదండి, ద హోల్ మూవీ ఐ డన్ మై బెస్ట్ అంటే అర్థమవుతుంది. సార్ ఇండస్ట్రీలో మోస్ట్ ఇంట్రోవర్ట్ పర్సన్ ఆన్సర్, మోస్ట్ ఇంట్రోవర్ట్. కానీ కళ్యాణ్ గారితో మీరు అత్యధిక సేపు కూర్చున్న ఒక సిట్టింగ్ ఏంటి? మీరిద్దరు మాట్లాడుకుంటా, బుక్స్ చదువుకుంటా, ఎన్ని అవర్స్? ఎందుకంటే గంటలు కూర్చుంటారు మీరిద్దరు అని చెప్తారు. సార్ మేము పర్టికులర్ ఒక డేట్ చెప్పండి, డేట్ అంటే గంటలు కూర్చున్నాము ఒక్క సిట్టింగ్లో. దేని గురించి అండి? ఏదైనా మీ అంటే మాకు అట్లా ఉండదండి. బేసిక్గా ఏంటంటే మీ ఇద్దరు రూమ్లో కూర్చుంటే మాట్లాడుకోం. నేను ఒక పని మీద ఉంటాను, నేను పని మీద ఉంటాను, ఆయన బుక్స్ చదువు ఉంటారు, నేను ఏదో డ్రాయింగ్ తీసుకుంటుంటాను. ఎంత మాట్లాడుకుంటాం? ది ఫ్రెండ్స్ అనేది ఇట్స్ అ కనెక్షన్ బిట్వీన్ ద ఫ్రెండ్. సో నాకు టుడే నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆయన నన్ను నోటీస్ చేసి నువ్వు చేయగలవు అనేది నాకు ఆయన సపోర్ట్ చేశారు. చాలా పెద్ద బాధ్యత. నేను ఆయన ఫ్రెండ్గా నేను పేరు కాపాడుకోవాలి. ఏదో నేను కళ్యాణ్ గారి ఫ్రెండ్ అని చెప్పి ఆ డైరెక్షన్ తీసుకొని సినిమా చేయడం కాదు. బట్ ఆయన కూడా ఈల్ సీ ద క్వాలిటీ. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో అందువల్ల కళ్యాణ్ గారు నాకు బాధ్యత ఇస్తున్నారంటే అది నాకు చాలా పెద్ద విషయం. అది తీసుకోవాలి, దాని తగ్గట్టుగా ఉంటుంది. ఏం చేశారు గబ్బర్ సింగ్, ఓకే ఒక రెగ్యులర్ సినిమా అయిపోయింది, సెటిల్ వేశారు, అట్లా కాదు. అట్లా కనిపించాలి, నాకు కళ్యాణ్ గారు కనిపించాలి. నేను ఆయన ఇట్లా చూస్తాను, నాకు సినిమాలో అట్లా కనపడాలి. సూపర్ హీరో అందరూ వచ్చి దేవుళ్ళ చూస్తారు, నాకు అది ఆయన అట్లా కనపడాలి సినిమాలని. నేను కూడా విజన్ చేసి సెటిల్ వేస్తాను. నాకు ఆయన సినిమాలు నాకు అన్నీ అట్లాగే ఉంటాయి. అంటే టోటల్గా లవ్ చేస్తాను. ఆయన మనసులో పెట్టుకొని ఇట్లా కనిపిస్తే సార్ ఎట్లా ఉంటారు ఈ సెట్లో, ఆయన ఒక్కరు కనిపిస్తాడు. సో ఓవరాల్ ద మూవీలో కూడా నాకు అది చాలా ఇంపార్టెంట్. సో నాకు పర్టికులర్గా హీరోస్ ఆర్ వీ హ్యావ్ టు గివ్ వెరీ ఇంపార్టెన్స్. మనం సెట్ వేసేటప్పుడు కూడా మనం ఏంటి ప్రూవ్ చేయడానికి కాదు, ఒక టీం, ఒక ఫోటోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫరు అందరూ కలవాలి. కాస్ట్యూమ్ డిజైన్ వెరీ ఇంపార్టెంట్. కాస్ట్యూమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడ డిఫరెన్స్ రాకుండా చూసుకుంటే కెన్ గివ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ అండి. అంటే మీ బాండింగ్ నాకు ఒక 2 days బ్యాక్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి ప్రేమ ఆ తాజ్మహల్ సెట్ చేసేటప్పుడు దాని మొత్తం రెస్పాన్సిబిలిటీ నాది, ఆన్సర్ నమ్మండి. 90s ఒక 12-13 లక్షల రూపాయల రెమ్యునరేషన్ని. అవునండి. అంటే ఒక విషయం ఏంటంటే ఎక్కడ చెప్పలేదు, బట్ తొలి ప్రేమ సినిమా సైన్ చేసేటప్పుడు కరుణాకరన్ కొత్త డైరెక్టరు, కరుణాకరన్ అప్పుడు ప్రేమదేశం సినిమా చేసి వచ్చారు ఆయన. అంటే ప్రేమదేశం అంటే కదిర్తో అసోసియేట్ డైరెక్టర్ ఆయన. సో ఆయనకి ఆ సినిమా మీకు తరుణి గారు ఏ లెవెల్లో వర్క్ చేశారు మీకు తెలుసు. సో ఆ సినిమా చేసిన తర్వాత ఆయనకి ఈ సినిమా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లాగా మేము ఇట్లాగా
ఈ సినిమాకి తరణిగారితో వెళ్తున్నాం అని చెప్పారు అప్పుడు. ఇది నాకు తెలుసా తెలియదు. అప్పుడు లేదా కళ్యాణ్ గారు లేదు, ఆనంద్ సాయి చేస్తారంటే వాళ్ళు ఎవరికి నమ్మకం లేదు. ఓకే, ఇది కళ్యాణ్ నాకు చెప్పారు, వాళ్ళందరూ లేదు, బట్ ఐ నో యూ కెన్ డూ ఇట్. నాకేంటంటే రెస్పాన్సిబిలిటీ, బట్ నేను ఇంకోళ్ళని ఎప్పుడు పెట్టుకొని చేయను. బట్ ఆ సినిమా చేసేటప్పుడు ఇతను చేయగలడా అనేది తర్వాత ఒక సెట్ తర్వాత వాళ్ళకి అర్థమైంది. బిహెచ్ఎల్లో ఒక చిన్న రెస్టారెంట్, నాకు కొంత చిన్నగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అంతా తర్వాత దెన్ ప్రొడ్యూసర్స్ యూనో వీ టుకే, అంటే దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇట్లా జరుగుతూ ఉంటాయండి, ఇట్లా జరుగుతుంది. అంటే నాకు ఆ టైంలో అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ని ఒక సినిమాకి రికమెండ్ చేసేటప్పుడు కూడా కళ్యాణ్ గారు నాకు ముందుండి లేదు నువ్వు చేయగలవు అన్నప్పుడు నేను నీ ముందుంటాను, సెట్కి డబ్బులు సెట్ బాగా రాకుండా వాళ్ళు అనుకున్నట్టు రాకపోతే వాళ్ళు మళ్ళీ కళ్యాణ్ గారు అంటారు కదా, సరే మేము ఆ రోజు ఆయన తెస్తాం అనుకున్నాం, మీరేంటి, నేను బిగినర్ నాకేలా. సో ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని లేదు మనం కళ్యాణ్ గారిని నేను ప్రూవ్ చేసుకోవడానికి పనిచేయలే, నేను సార్ కోసం పనిచేసాను. అంటే నేను ప్రూవ్ చేసి ఈ సినిమాతో 100 సినిమాలు చేస్తానని ఐడియా కూడా లేదు నాకు. ఆ సినిమా చేద్దాం కళ్యాణ్ గారికి, ఎక్కడ మన వల్ల నా వల్ల బ్యాడ్ నేమ్ రాకూడదు, దట్ ఈస్ నేను ఆల్వేస్ ఆలోచిస్తాను. ఇప్పుడు దాకా కూడా కళ్యాణ్ గారితో సినిమాలు చేసేటప్పుడు చాలా తొలిపేమ ఎట్లా చేశానో అట్లాగే అన్ని సినిమాలు చేస్తాను సార్. ఆ రోజులు వేరే ఈ రోజులు వేరే, ట్రెండ్ మారిపోయింది, మేకింగ్ అంత ఆర్ట్కి ట్రెండ్ లేదు, మీరు ఎట్లా క్రియేట్ చేస్తే అట్లనే ఉంటుంది. ఈ పర్టికులర్ మూవీ అవుట్ ఆఫ్ వేలో వెళ్ళి, అంటే నేను కొంచెం లాజిక్స్ నుంచి బయటికి వెళ్ళాను. అంటే లాజిక్స్ అంటే కొంచెం ఐ వాంట్ టు మేక్ మూవీ మోర్ ఇంటూ కలర్ఫుల్, కొంత బ్లాగ్ కొంత 30-40 minutes ఆఫ్ టైమ్ ఆఫ్ ఇట్లో కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని, మూవీ అంతా ఒక షేర్లో ఉండాలని అని దిస్ ఛాలెంజ్ అండి. అంటే నాకు టైం ఉంటే అర్థమవుతుంది మీ వర్క్ అంతా ఈ ఉస్తాద్ కోసం మీరు చేసింది. మామూలుగా ఎక్కడైనా సెట్ వేస్తే ఆ సెట్ అయిపోయిన తర్వాత హీరోనో డైరెక్టర్నో ఎవరినో తీసుకెళ్ళి చూపిస్తారు. మీరు తొలి ప్రేమ కోసం వేసిన తాజ్మహల్ సెట్ ఎవరికి చూపించారు? చూపించిన వాసికే గారు చూపించాను. అంటే వాళ్ళు చెన్నై ఉంటారు కాబట్టి, బట్ ఆ సెట్ తమిళనాడులో అన్ని తమిళ మ్యాగజైన్లో వచ్చినప్పుడు చాలా పాపులర్ అయింది. అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ అయింది, మహాబలిపురంకి వెళ్ళే ముందే ఉంటుంది. చాలామంది సడన్గా షాక్ అయిపోయారు, ఎంత ఆ స్కేల్ నేను ఇంతవరకు వేయలేదు. అంత యూత్ సెట్ అనేది ఇవాళ దాకా ఎవరు కూడా ఒక పాటకి, అంటే ఆలోచించండి, ఇవాళ మనకి అట్లాంటి సెట్ వేయాలంటే మినిమం 10-15 కోట్లు పెట్టాలి. పెట్టాలి ఆ వర్క్మెన్షిప్ చేయాలంటే. ఆ తాజ్మహల్ సాక్షిగా మీ ప్రేమ చిగురించింది అనుకోవచ్చు. సెట్ని చూపించి మన లైఫ్ని మనం కరెక్ట్గా ఉండాలి కదా. సో ఇట్స్ గుడ్. అంటే వాళ్ళు కూడా నాకు ఇంకా కెరీర్, ఆ సినిమా తర్వాత నాకు ఏం ఒకసారి పెద్ద సినిమా ఉంటుంది, తర్వాత మళ్ళీ సినిమాలే ఉండవు. సో అట్లా కూడా ఉండొచ్చు. బట్ నిజంగానే నాకు నా వర్క్మెన్షిప్ నాది తను నోటీస్ చేసింది. వెరీ అంటే సినిమా సెట్లు చూపించడం వేరే, బట్ ఇట్లా ఒక రిప్లికా చేయడం అనేది చాలా ఛాలెంజింగ్. అంటే చిన్న తప్పు చేస్తే కూడా కనిపిస్తుంది. సో నాకు అప్పుడున్న ఫోటోగ్రఫీ అయినా సరే, షార్ట్స్ అని చాలా, అదంతా కళ్యాణ్ గారు ఫిక్స్ చేసింది. షార్ట్స్ కళ్యాణ్ గారు ఫిక్స్ చేసింది. ఆయన కూడా చాలా ఎంజాయ్ చేసి వర్క్డ్. అంటే షూటింగ్ అయిన తర్వాత కూడా మేము అక్కడే కూర్చునే వాళ్ళం సార్ చూసుకుంటూ. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. అది మళ్ళీ అట్లాంటివి రావు. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, దీనికి మీరే క్లారిఫై ఇవ్వాలి. వాస్కి గారు మీ మ్యారేజ్కి ముందు ఒక 20-30 సీరియల్స్లో వర్క్ చేశారు. ఆ టైంలో వాస్కి గారు షూట్ చేయని రోజు లేదు. తర్వాత వారికి తొలి ప్రేమతో తెలుగులో ఎంత క్రేజ్ వచ్చిందో కూడా మీరు చూస్తున్నారు. అంత యాక్టివ్గా, అంత బిజీ ఆర్టిస్ట్ తర్వాత కాలంలో ఆ స్పీడ్ తగ్గించి చాలా వరకు నటనకు దూరం అవ్వడానికి కారణం ఏంటి, ఎవరు? అంటే కారణం కాదండి, మీరు ఏ వర్క్ అయినా ఎవరికైనా మీరు మార్చలేరు. మాకు మా ఇద్దరికి ఇప్పుడు మ్యారేజ్ 27 years 26 years. సో మేము
తొలి ప్రేమ తర్వాత తను చెప్పింది, తను నాకు ఇంట్రెస్ట్ లేదు ఫిలిం చేయడానికి. ఓకే. సమ్ మా ఇంట్లో అంత ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, బట్ నాకు లేదు. వాళ్ళ ఫాదర్ కూడా. సో మ్యారేజ్ అనేటప్పటికి ఈజ్ ఆల్సో ఓకే. తర్వాత తను చెయ్యాలి అనేది వద్దనేది నేను ఎప్పుడు మాట్లాడను, అది ఎవ్రీబడి ఇండివిజువల్ డెసిషన్స్. బట్ తనకేంటంటే తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ చదువుల దగ్గర నుంచి అన్ని ఇప్పుడు దాకా. సో ఇప్పుడు తను ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు కొంచెం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు డాటర్ మెడిసిన్ చేస్తుంది, మా అబ్బాయి ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు పని చేయొచ్చు అనేది. మీకు ఏదైనా ఆ రోజు ఏ సినిమా అయినా అండి, ఎనీ యాక్ట్రస్ ద సర్టన్ టైప్ ఆఫ్ పీరియడ్ ఫ్యాక్ట్ అది. తర్వాత చేస్తారు, మళ్ళీ ఒక గ్యాప్ వస్తుంది, చేస్తుంటారు. బట్ షీ టుక్ ఏ పర్ఫెక్ట్ డెసిషన్ ఆ రోజు. నేను చెప్తాను పని ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. ఇది నేను 100% నేను ఎప్పుడు చేస్తానంటే మీ ఇష్టం, చేయొద్దంటే దట్ ఈస్ యువర్ డిసిషన్. నేను ఎప్పుడు అందరు నన్ను అంటారు ఆనంద్ సాయి గారు అని నా మీద ఎక్కడికి వెళ్ళినా, ఏం సార్ మీరు ఇట్లా చేశారు, చెల్లి నువ్వు సినిమా అన్నవరంలో అనుకున్నాం, అన్నవరంలో అడిగారు, తను అప్పుడు వచ్చి కూడా చేయను అన్నారు. యాక్చువల్లీ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పరు. మొన్న మీరు ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం కళ్యాణ్ గారు సెట్లో వాసికి కలవడం. ఓకే. ఇప్పుడు మనం ఉత్సర్ భగత్ సింగ్ అప్పుడే కలవడం చాలా రోజులు అవుతాయి. ఇద్దరు మాట్లాడుకుంటూ సాంగ్, దీంట్లో ఒక సాంగ్ మంచి సాంగ్ ఒకటి ఉంది, ఇదంతా కళ్యాణ్ గారు అందరూ వీఆర్ ఆల్ డిస్కస్ అంతా. సో లైక్ వీఆర్ అ ఫ్యామిలీ అంతే. సో ఇక్కడ మాకు సినిమా చేస్తేనే చేయలేని కాదు, అట్లా ఏం ఉండదండి. బట్ ఎప్పుడు మీరు దూరంగా లేరు కదా, ఏదో ఒక సమయంలో మీరు కలుస్తూనే ఉన్నారు, మీ ప్రస్తావన వస్తూనే ఉంది. ఏమో ఎప్పుడు అదే అన్నాను కండి. ఇప్పుడు నేను ఇంకా ఆయనతో నేను పొలిటికల్గా ఏం పెద్ద జర్నీ చేయను, నేను పర్సనల్గా ఉంటా. ఆయన పొలిటికల్లో ఏమైనా టెంపుల్స్కి వెళ్తే ఆయన తెలుసు నాకు ఇష్టం టెంపుల్స్ అని, సో ఆయనతో వెళ్తాను. నాకు ఎందుకంటే మనం ఫ్రెండ్స్ ద బాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఈ దేవుడు ఏం కావాలో అని ఇచ్చాడు నాకు, ఇంకా నాకు దాని మించి చేసింది ఏం లేదు. నేను కోరుకునేది రోజు ప్రే చేసేది నా ఫ్రెండ్ బాగుండాలి, మేము కలిసి ఉండాలి అంతే. దాని తప్ప నేను రెండోది మూడోది కోరను. ఆనంద్ సాయి అనగానే అందరూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు మీ రిలేషన్, మీ ఫ్రెండ్షిప్ ఇది మాట్లాడుకుంటారు. బట్ సేమ్ టైంలో మీరు పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని సినిమాలు చేశారో, జూనియర్ ఎన్టీఆర్ గారితో అన్ని సినిమాలు చేశారు. అది కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లికి సంబంధించిన ఆ పందిరి, ఆ సెటప్ మొత్తం మీరే వేశారు. 10 days పాటు అక్కడే ఉంటూ కష్టపడి వేశారు. సో ఎన్టీఆర్ గారితో అంత అసోసియేషన్ ఎలా సెట్ అయింది? ఆయన ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్ అండి. అంటే ఆయన స్ట్రగుల్ నుంచి వచ్చాడు, సాధారణంగా రాలే, చాలా చూశాడు ఆయన. అండ్ ఆయనకి నాకున్న ఎట్లా ఉంటారంటే, నేను ఎక్కువగా కలవను బేసిక్గా, ఏ హీరోల దగ్గర కలవను, షూటింగ్లో ఎవరితో మాట్లాడను బేసిక్గా. నాకు ఎవరు సినిమాలో హీరోయిన్ కూడా తెలియదు చాలాసార్లు, వాళ్ళకి నేను ఆ డైరెక్టర్ కూడా తెలియదు, నేను ఎవరితో కూడా నా జాబ్లోనే ఉంటాను. నాకు ఆ టైంలో నాకు తారక్తో నేను వర్కింగ్ అయిన తర్వాత, తారక్ ఇస్ వెరీ అంటే చాలా వెరీ విల్ గివ్ ద వాల్యూ ఫర్ ద ఫ్రెండ్షిప్. ఆయనతో నేను ఇప్పుడు కూడా మేము మాట్లాడతాం, ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తాం, ఇప్పుడు మాట్లాడతాం, వెరీ రేర్ అది. బట్ ఆల్వే వెరీ అంటే వెరీ హార్డ్ వర్క్. ఇవాళ ఆయన సక్సెస్ అనేది ఆయన ఒక్కడే, ఆయన వెనకాల ఎవరు లేదు, ఆయన ఒక్కడే. సో దట్ ఈస్ ఈజ్ పాయింట్. సో కళ్యాణ్ గారికి ఎవరు లేదు, ఆయన ఒక్కడే. సో అందువల్ల ఆయన నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ రీజన్. బట్ తారక్ గారు ఏంటంటే ఆయన నాకు కంటిన్యూగా నాతో సినిమా మేము ఎట్లా చేసేవాళ్ళం అంటే, ఆయనకి ఎవ్రీ టైం ఆయన సినిమా చేసేటప్పుడంతా నెక్స్ట్ పూజ అంటే ఆనందే అంటాడు ఆయన. అట్లా అయిపోయింది అది. తర్వాత మళ్ళీ నేను కలిసి దగ్గర మోర్ దెన్ 10 years అయిపోయింది. తర్వాత నేను మొన్న ఒకసారి కలిసాను అంతే. ఆయన కలిస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు ఆయన, అట్లా బ్యాక్ చేసుకుని. సో నేను మోస్ట్ ఆఫ్ టైం ఇక్కడ నా ఫ్యామిలీ, లేదంటే కళ్యాణ్ గారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. ఐ డోంట్ గో ఎక్కడ పార్టీ దేనికి వెళ్ళను, నాకంతే. పార్టీలు అలవాటు ఎక్కడికి వెళ్ళాలి. సో ఇల్లు అదే.
అవి అదే కదండి, ఒక్కొక్కటికి మన మైండ్ సెట్టే. సో నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అంతే. రాజమౌళి గారితో మీరు చాలా సినిమాలు చేశారు సార్. అంటే సై చేశారు, సింహాద్రి చేశారు, యమదొంగ చేశారు. సో రాజమౌళి గారి మైండ్ సెట్ మారి, అంటే ఒక ఊర మాస్లో పీక్స్ చూసిన తర్వాత ఆయన కొత్తగా ప్రయోగం చేసింది ఫస్ట్ మూవీ యమదొంగ. అక్కడి నుంచి స్కేల్ మారిపోయింది. ఆ యమదొంగ సినిమా ఈ రోజుకి చూసుకున్నా కానీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఆ కమర్షియల్ దానికి ఆ యమలోకం సెట్స్ కానీ ఆ సెట్స్ కానీ అనమాట. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి ఈరోజు రాజమౌళి గారు ఉన్న స్థాయి చూస్తుంటే, సో మీ ఎక్స్పీరియన్స్ ఏముంది రాజమౌళి గారితో? ఆయనకు రాజమౌళి గారు ఏంటంటే ఊరికే అంత ఈజీగా సాధారణంగా రాలేరండి. ఆయన కష్టపడ్డాడు. ఆయన అన్నిట్లోనూ, ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్లో కూడా కొంచెం దాని మీద కొంచెం స్టడీ చేశారు ఆయన. విఎఫ్ఎక్స్ ఎక్కువ. విఎఫ్ఎక్స్ అంటే ఆయన చాలా ఇష్టం. అది బేసిక్గా విఎఫ్ఎక్స్ మీద చాలా డీటెయిల్గా పనిచేస్తారు ఆయన. ఒక డైరెక్షన్ కాకుండా దాంతో విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం బెస్ట్ పీపుల్ ఇచ్చినా వెనకాల పని చేయాలి. అండ్ ఆయన హార్డ్ వర్క్ అండి. ప్రతి డైరెక్టర్కి ప్రతి హీరోకి ఒక టార్గెట్స్ ఉంటాయి. అవి మనకి తెలియదు. నాకు ఒకటి ఉంటుంది, నా లైఫ్లో అంబిషన్ గుడి కట్టాలని. డైరెక్ట్గా ఒకటి ఉంటుంది, హీరో గారికి ఒకటి ఉంటుంది. అవి మనకి తెలియదు. అవి వాళ్ళు దానికి తగ్గట్టుగా వర్క్ చేసుకుంటూ వస్తారు. మీరు దాని డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. రాజమౌళి గారి యమదొంగ తర్వాత ఆయన ఒక్కొక్క ప్రాజెక్ట్ని అట్లాగా వీళ్ళు ఉంటుంది డిఫరెంట్ లెవెల్స్. సో ఎవ్రీ మూవీ ఆయనకి ఛాలెంజ్ మళ్ళీ. సార్ ఈజీ కాదు, ఎవరికి ఈజీ కాదు. సార్ రాజమౌళి గారి నుంచి పర్టికులర్గా నేను మీ దగ్గర క్వశ్చన్ అడడానికి ఒక కారణం ఉంది సార్. మీరు ఎలాగో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, దానికోసం వర్క్ చేసుకుంటూ పోతారు. రాజమౌళి గారు చాలా సందర్భాల్లో ఓపెన్గా చెప్పింది, నేను మహాభారతం సినిమా తీయాలి, దానికోసమే నేను ఇప్పుడు ఏవి నేర్చుకుంటున్నా, ఏ సినిమాలు తీసినా ఆ సినిమా వేరే లెవెల్లో తీస్తాను అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చున్నారు ఆయన. మహాభారతం కాబట్టి ఆయన తీయగలడు. కానీ ఆయనకి కావాల్సిన సపోర్ట్ పరంగా ఆర్ట్ విషయానికి వస్తే ఆనంద సాయి దానికి యాడ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మీరే, ఎందుకంటే మీరు ఎన్నో గుడులు చూస్తున్నారు, ధార్మికంగా ఎంతో ట్రావెల్ చేస్తున్నారు. సో మీ కాంబినేషన్లో కానీ ఆ ప్రాజెక్ట్ వస్తే చూడాలని చాలామందికి ఉంది. నేను అదే కొన్ని మన డిసిషన్ మన చేతిలో ఉండవు. సరే, నాకు మీరు రేపు ఏ సినిమా చేస్తుంటే నాకు తెలియదు. నేను ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనండి. జరగాల్సినవి జరుగుతాయి. మనం చేసే వర్క్కి వాళ్ళే పిలుస్తారు, దేనికి ఏ సబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వాలనేది ఉంటుంది. సో అందువల్ల నాకు ఇఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ గుడ్ అంతే. ఈ ఆధ్యాత్మిక చింతన చిన్నప్పటి నుంచి ఉండి మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా హిమాలయాలకు వెళ్ళిపోయి మనం సన్యాసం తీసుకొని బాబాలుగా మారిపోదామని చెప్పి చాలా మేనిఫెస్టేషన్ చేశారట, లేదా సార్ చేశారా మిమ్మల్ని? లేదు, ఇద్దరికి ఉందండి. అంటే మాకు మీ ఇద్దరు తప్ప మేము బయట ఎవరిని కలవం కాబట్టి మా ఇద్దరిలో డిస్కషన్ బిట్వీనే ఉంటుంది. స్పిరిచువల్గా టెంపుల్స్ కానీ వెళ్తుంటాము. శ్రీశైలంకి వెళ్ళిపోదాం అడవిల్లో అని అట్లా అనుకున్నాం. చాలాసార్లు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఏం చేస్తామని కాదు, బట్ ఆ థింకింగ్ మాకు చాలా పాజిటివ్గా ఉండేది. సో అది ఒకరోజు జరగచ్చు, ఇవాళ కాకపోతే ఒకరోజు జరగచ్చు, అంతే కదా. మీరు తీసుకొని వెళ్ళిపోతారేంటి? లేదు, నేను కాదు, లేదు ఇది ఏమండి అట్లా వాళ్ళందరినీ తీసుకెళ్ళాలండి. కాదు, ఆయన కూడా అంతే కదా, మీలాగే కదా. ఆయన నన్ను తీసుకెళ్తే తప్ప నేను తీసుకెళ్ళను. ఇప్పుడు నన్నే తీసుకొచ్చారు ఇంతవరకు ఆయనే. మేబీ ఆయన రేపు పిలిచి ఆనందం మనం వెళ్ళిపోదాం అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను. అది చెప్తున్నా, నాకు ఆయన ఒక మాటే. సో దట్ మచ్ ఆఫ్ బాండింగ్ వీ హ్యావ్. సో టుడే ఐఎమ్ దేర్ ఫర్ ఆయన కోసమే ఉన్నా అంతే, రియల్ నథింగ్ ఎల్స్. కానీ ఇలాంటి ఇండస్ట్రీలో మీకు తెలుసు, ఇండస్ట్రీలో ఎలాంటి రాజకీయాలు ఉంటాయో, ఎలాంటి బ్యాక్ బెంచింగ్ ఉంటుందో మీకు తెలుసు. ఇలాంటి ఇండస్ట్రీలో బట్ మీకు బయటే దొరికాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఇలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి ఒక స్నేహం ట్రావెల్ అవ్వడం మీకు చాలా ప్లస్ అయిందనుకో. అంటే ఒకటండి, మనం ఇండస్ట్రీ అని చెప్పలేం, ఎందుకంటే మన ఇండస్ట్రీ మన ఎక్స్పెక్టేషన్సే మన ఎక్స్పెక్టేషన్స్ అది. ఇప్పుడు ఇతను మనకి చేస్తాడని మనం అనుకోవడం తప్పు. మళ్ళీ ఆయన చేయలేదని చెప్పి మనం తప్పుగా ఫీల్ అవ్వకూడదు. మన ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోకూడదు. సినిమాలో మనం సినిమా చేసి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మీరు సినిమా చూస్తారు, మీరు ఒక రివ్యూ రాస్తారు, సినిమా బాగుంటే రాస్తారు, బాగాలేకపోతే బాగాలేదని రాస్తారు, రైట్? కరెక్ట్.
మళ్ళీ అదే డైరెక్టర్కి ఇంకో సినిమా చేస్తాడు ఆయన, మళ్ళీ అదే రివ్యూకి మీకు పిలుస్తారు. ఆయన మీ మీద కోపపడగలరా? లేదు. లేదు. దట్స్ అక్కడతో ఆయన మర్చిపోతాడు. మళ్ళీ ఈ సినిమాకి ఆయన మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బాగా రాయాలని, ఇంతే. సో నేను మీకు ఇంప్రెస్ చేయాలో ఆయనకి ఇంప్రెస్ చేయాలో చేయలేం. మన ఎక్స్పెక్టేషన్స్ ఎవరి దగ్గర పెట్టుకోకూడదు. నేను ఎవరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఇవాళ నేను సెట్ డిజైన్ చేశాను, ప్యూర్గా నేను అనుకున్నాను ఇది సినిమాలో కనపడాలనుకున్నాను. మీరు ఇవాళ సినిమా చూస్తాడు వెళ్ళి. సో నేను ఆనంద్ సాయితో మాట్లాడిన తర్వాత నేను అనుకుంది ఇక్కడ ఉందా, లేదంటే ఓవర్గా ఎగ్జైట్గా ఆయన చేసి చెప్పారా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. సో నేను రిజల్ట్ గురించి నేను ఆలోచించాను. నేను కష్టపడింది నేను చేస్తాను సార్. రిజల్ట్ మీ చేతిలో ఉంటాయి. బట్ అది చేస్తే ఏదో ఒకటి చేసి రిజల్ట్ మీ చేతిలో అని చెప్పలేను. నేను కష్టపడాలి, నేను దానికి చేశాను, ద పాయింట్ అంతే. ఎవరి మీద మనం బ్లేమ్ చేయలేము. ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ నేను ఇవాళ బాగా లేదంటే నేను ఒక కెమెరామెన్ గురించి చెప్పలేను, వాళ్ళ గురించి చెప్పలేను. ఎండ్ ఆఫ్ దట్ ఈస్ నాట్ టీమ్ వర్క్. ఇట్స్ హ్యావ్ టు టేక్ ఇట్ టీమ్ వర్క్. ఎవరి క్రెడిట్ కాదు సార్. ఒక మూవీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇట్స్ నాట్ వన్ మ్యాన్, విత్ ఎవ్రీథింగ్ ఇస్ అ టీమ్. గ్రేట్ వర్డ్ సార్. ఫైనల్గా ఆనంద్ సాయి మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉంది? అంటే మళ్ళీ యాక్టివ్గా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారా? నేను ఎప్పుడూ యాక్టివ్గానే ఉన్నా. కాదు సార్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా ఇండస్ట్రీలో ఇంకా సార్ నేను అట్లా అని కాదు సార్. నాకు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మేబీ ఈ సినిమా చూసిన తర్వాతనో లేదంటే నాకు అదే అంటే రేపు గురించి నాకు అసలు తెలియదు. ఎందుకు ఇంత పర్టికులర్ అవుతానంటే మీరు వెళ్ళి ఎవరిని ఛాన్స్ అడగరు. ఇలా మీ లైఫ్లో నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరిని అడగలేదు. సో ఆనంద్ సాయి వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ చేంజ్ అయింది. చాలామంది మళ్ళీ ఇప్పుడు మీతో కలిసి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు. బట్ ఆనంద్ సాయి అందుబాటులో ఉంటాడా ఉండడా నాకు ఈ క్లారిటీ కాదు. సో ఒకటండి, వాళ్ళు నా దగ్గరికి వచ్చేటప్పుడే ఒక మంచి ప్రాజెక్ట్ అని వస్తారు. ఇప్పుడు నేను నాతో చేసేటప్పుడే వాళ్ళ ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు యమదొంగకి వచ్చేటప్పుడు ఆనంద్కి ఈ సినిమాకి ఇది కరెక్ట్ అనుకునేవాళ్ళు. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక పాయింట్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ ఐడియాతో వచ్చినప్పుడు 100% చేస్తాను నేను, దట్లో నో డౌట్. ఓకే. బట్ డిపెండ్స్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ నేను నాకు అనేది అంటే ఇప్పుడు నేను ఒక సినిమా ఒప్పుకొని నాకు దాంట్లో నా వర్క్ లేదంటే వాళ్ళకి నన్ను పెట్టుకోవడం వల్ల వాళ్ళకి వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. సో దట్ బెటర్ వాళ్ళు మన ఆర్ట్ ఫిలిం చేయట్లేదు ఇప్పుడు. నేను ఐఎమ్ నాట్ ప్రొడక్షన్ డిజైన్ ఫర్ ఆర్ట్ ఫిలిం. సో ఇట్స్ అ కమర్షియల్ అండ్ ఐ థింక్ ఆల్వేస్ మోర్ ప్రాక్టికల్ అండి. అందువల్ల డెఫినెట్గా ఫ్యూచర్లో నంబర్ ఆఫ్ మూవీస్ చేయను. నాకున్న పరిమితి, నాకున్న టైం కన్సర్న్ పెట్టుకొని ఆ టైం పీరియడ్ పెట్టుకొని చేస్తాను సార్. వెయిటింగ్ సార్, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ అని ఒకటి ఉంటుంది సార్. రైట్. ప్రతి ఫీల్డ్లో ఏ ఆర్ట్ విభాగంలో అయినా సరే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది. సో మీ దగ్గర నుంచి అది వస్తుంది. సో దాన్ని ఎప్పుడు మేము మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా వెరీ నైస్ ఇంటర్వ్యూ మీతో. అంటే నేను చాలా జస్ట్ ఫ్లోలో ఇవాళ మనం ఏదో 10 నిమిషాలు ఒక 20-30 ఐ థింక్ చాలా లాంగ్గా మాట్లాడాం. అండ్ యువర్ క్వశ్చన్స్ ఆల్సో వెరీ నైస్ అండ్ వెరీ కనెక్టింగ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.